Welcome to Special Drive. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల ఫలితాలను బేరీజ్ చేసుకుని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆచితూచి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో చేసిన పొరపాటును మళ్లీ జరగకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఆయా స్థానాల నాయకులతో భేటీ అవుతూ గెలుపు గుర్రాల గురించి చర్చించి మరీ అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతానికి కేసీఆర్ 5 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్, ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు, మహబూబాబాద్ నుంచి మాలోతు కవిత, మహబూబ్ నగర్ నుంచి మన్నే శ్రీనివాసరెడ్డిలను కేసీఆర్ ప్రకటించారు. ఇక మరోవైపు బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకున్నారు. 2-3 రోజుల్లో సీట్ల సర్దుబాటుపై స్పష్టత వస్తుందని కేసీఆర్ చెప్పారు. ఇక మరోవైపు ప్రవీణ్ కుమార్ నాగర్ కర్నూలు నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాభవాన్ని అధిగమించి వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నట్లు సమాచారం. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎన్నికలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. గత ఎన్నికల ఫలితాలను బేరీజ్ చేసుకుని గులాబీ పార్టీ అధినేత కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, మరి గత అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు రిపీట్ కాకుండా చర్యలు తీసుకుంటూ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది కేసీఆర్. డీటెయిల్స్ ఇవ్వండి. ప్రతిభ, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అపజయాన్ని మూటగట్టుకుంది. దాని అపజయాన్ని నుంచి తేరుకోకముందే మరికొన్ని 2-3 నెలల్లో లోక్సభ ఎన్నికలు అనేది బీఆర్ఎస్ పార్టీకి సవాల్గా మారింది. ప్రధానంగా ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ 5 ఎంపీ సీట్లను ఖరారు చేసింది. దాన్ని మనం పరిశీలిస్తే పెద్దపల్లి నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, అట్లాగే కరీంనగర్ నుంచి మాజీ ఎంపీ వినోద్ కుమార్, మహబాద్ నుంచి మాజీ ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ మాలోత్ కవిత, అట్లాగే ఖమ్మం నుంచి సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు, మహబూబ్నగర్ నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నే శ్రీనివాసరెడ్డి. ఈ 5 పేర్లకు ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ వారికి టికెట్లను కన్ఫర్మ్ చేసింది. అయితే లాస్ట్ మినిట్ వరకు కూడా ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎంపీలు ఉన్నారో చాలా మంది పోటీ చేసేందుకు ఇంట్రెస్ట్ గా లేరు. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల ఓటమి, అట్లాగే లోక్సభ ఎన్నికలు కాబట్టి ఇక్కడ ఖర్చు కూడా పెద్ద ఎత్తున పెట్టాల్సి ఉంటుంది. మళ్ళీ గెలుస్తామో గెలవమో అనే అపనమ్మకం కూడా టికెట్లు నిరాకరించేందుకు ఒక కారణంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలు వెలువడిన తర్వాత ఒక వారం రోజుల్లోనే పార్లమెంటరీ రివ్యూ కమిటీ మీటింగ్లు కేసీఆర్ విశ్రాంతి తీసుకున్న సమయంలో బీఆర్ఎస్ కు సంబంధించిన అగ్రనేతలు కేటీఆర్, హరీష్ రావు, అట్లాగే ఇతర అగ్రనేతలు కూడా ఈ పార్లమెంటరీకి సంబంధించిన రివ్యూ మీటింగ్లు నిర్వహించారు. ఒక్కొక్క పార్లమెంటరీ కింద 7 అసెంబ్లీ నియోజకవర్గాలు వస్తాయి. అక్కడ 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలుపొందిన వారు, పోటీ చేసి ఓడిపోయిన వారు, ఇతర సీనియర్ నేతలు కూడా ఆ సమావేశానికి హాజరయ్యారు. చాలా నియోజకవర్గాల్లో కింది స్థాయి కేడర్ కి అట్లాగే ఎమ్మెల్యేలకి మధ్య గ్యాప్ ఉంది. అట్లాగే సంబంధాలు లేవు. పార్టీ గెలుపు కోసం పనిచేసే కేడర్ కి పై స్థాయిలో ఉన్న లీడర్ల నుంచి ప్రోత్సాహం లేదు. ఈ రకంగా అసెంబ్లీలో ఈ ఓటమికి కారణాలు పార్టీని విశ్లేషించుకుంది. తాజాగా కేసీఆర్ తెలంగాణ భవన్కి వారం రోజుల నుంచి ఆయన వస్తున్నారు. 2-3 రోజులుగా ఆయన కంటిన్యూస్ గా వచ్చి పార్లమెంటరీకి సంబంధించిన మొదటి రోజు ఆయన పెద్దపల్లి, కరీంనగర్ నియోజకవర్గాలకు సంబంధించిన సమీక్ష నిర్వహించారు. 2వ రోజు ఖమ్మం, మహబాద్ కు సంబంధించిన రివ్యూ నిర్వహించారు. 3వ రోజు మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు సంబంధించిన రివ్యూ నిర్వహించారు. అయితే నాగర్ కర్నూలు సమావేశం నిర్వహిస్తున్న సమయంలోనే అనూహ్యంగా బీఎస్పీతోని బీఆర్ఎస్ పొత్తు అనేది ఒకటి తెర మీదకి వచ్చింది. బీఎస్పీ అప్పటిదాకా ఎలక్షన్ కు ముందు గానీ 2021లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన చాలా పెద్ద ఎత్తున సీఎంగా ఉన్న కేసీఆర్ మీద విమర్శలు చేశారు, ఆరోపణలు గుప్పించారు. ఆ తర్వాత ఆయన కాగజ్ నగర్ నుంచి బీఎస్పీ నుంచి పోటీ చేశారు. ఇటు బీఎస్పీ నుంచి బీఆర్ఎస్ లో ఉన్న నీలం మధు గాని, అట్లాగే సూర్యాపేటలో ఉన్న వట్టిజాన యాదవ్లు కూడా బీఎస్పీ నుంచి పార్టీ బీఆర్ఎస్ కి రాజీనామా చేసి బీఎస్పీ తరఫున పోటీ చేసి గణనీయమైన ఓట్లు తెచ్చుకున్నారు. 45,000 ఓట్లు ప్రవీణ్ కుమార్ కాగజ్ నగర్లో తెచ్చుకుంటే దాదాపు 46-47 వేల ఓట్లు నీలం మధు పటాన్చెరులో తెచ్చుకున్నారు. 20 నుంచి 25 వేల ఓట్లు
వట్టె జానా యాదవ్ సూర్యాపేటలో తెచ్చుకున్నారు. అంటే బీఆర్ఎస్ నుంచి వలస వెళ్లిన నేతలకి బీఎస్పీ బీఫామ్లు ఇచ్చింది, వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో ఓట్లను తెచ్చుకున్నారు. ఇప్పుడు బీఎస్పీ పార్టీతోని బీఆర్ఎస్ పొత్తు కుదుర్చుకుంటుంది. ఎన్ని సీట్లకు కేసీఆర్ ప్రవీణ్ కుమార్ కి సీట్లను ఆఫర్ చేస్తారు, బీఎస్పీ బీఆర్ఎస్ కలిసి ఎన్ని సీట్లలో పోటీ చేస్తారు అనేది రానున్న రోజుల్లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రాథమికంగా మనం నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్ పోటీ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆయన అక్కడ స్థానికంగా ఉండే స్థానిక అభ్యర్థి అవుతారు. ఎందుకంటే అలంపూర్ సంబంధించిన వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయనకి నాగర్ కర్నూలు అనేది స్థానిక సీట్ అవుతుంది. ఆయనకి ఖచ్చితంగా అక్కడ ఎంపీ సీటు బీఆర్ఎస్ ఆఫర్ చేసే అవకాశం ఉంది. ఇటు ప్రవీణ్ కుమార్ కూడా అక్కడ పోటీ చేసేందుకు ఆసక్తిగా చూపిస్తున్నారు. ఇటు బీఆర్ఎస్ ఇప్పటికే 5 సీట్లు బీఆర్ఎస్ ప్రకటించింది. నాగర్ కర్నూలు సీటు బీఎస్పీకి ఇస్తే 6 సీట్లు, మిగతాయి 11 సీట్లు. ఈ 11 సీట్లలో మెదక్ అంటే హైదరాబాద్ సంబంధించి ఎంఐఎం అనేది పోటీలో ఉంటుంది. అక్కడ పెద్దగా మనం చర్చించాల్సిన అవసరం లేదు. మిగతాయి 10 సీట్లు. ఈ 10 సీట్లలో బీఎస్పీకి ఇంకెన్ని సీట్లు ఇస్తాయి అనేది ఆసక్తికరంగా మారింది. బీఎస్పీకి సీట్లు ఇవ్వంగా మిగిలిన సీట్లలో బీఆర్ఎస్ పోటీ చేయాలి. అయితే ఆ బీఆర్ఎస్ పోటీ చేసే స్థానాల్లో చాలా మంది సీనియర్ లీడర్లు కానీ, అట్లాగే గతంలో పోటీ చేసిన వారు కానీ చాలా మంది ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కింది స్థాయి క్యాడర్ నిరుత్సాహంగా ఉండటం, పెద్ద ఎత్తున ఖర్చులు రావాల్సి ఉండటం, అట్లాగే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమి చెందటం, ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీకి పోటీ చేసేందుకు అభ్యర్థులు దాదాపుగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితే మనకు కనిపిస్తుంది. నల్లగొండకు మనం పరిశీలిస్తే నల్లగొండలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి పోటీకి మొదట్లో ఆసక్తికరంగా ఉన్నా కూడా అక్కడ లోకల్ రాజకీయాలు ఆయనకి సపోర్టుగా లేరు. చాలా మంది ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులు ఆయనకి యాంటీగా పనిచేస్తున్నారు. ఆయనకి టికెట్ ఇవ్వద్దని చెప్పి అధిష్టానం దగ్గర చెప్తున్నట్లుగా సమాచారం ఉంది. ఈ నేపథ్యంలోనే అమిత్ రెడ్డి తాను పోటీ చేయట్లేదని నిన్న మీడియాకి వార్తలు లీక్ చేసిన పరిస్థితి మనం మీడియాలో చూశాం. అమిత్ రెడ్డి పోటీకి దూరంగా ఉంటే మరి నల్గొండ భువనగిరిలో ఎవరు పోటీ చేస్తారనేది బీఆర్ఎస్ కి ఇప్పుడు పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే నల్లగొండ స్థానంలో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి జరిగిన 2 ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ గెలవలేదు. అక్కడ బీఆర్ఎస్ కు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా లేరు. ఒక సూర్యాపేటలో జగదీష్ రెడ్డి తప్ప మిగతా అన్ని సీట్లలో కూడా 6 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే ఉన్నారు. అక్కడ తేరా చిన్నపరెడ్డి లేకపోతే ఇంకా 2-3 ఎమ్మెల్యేల పేర్లు నల్గొండకు సంబంధించి వినపడుతున్నాయి. భువనగిరికి సంబంధించి పరిశీలిస్తే అక్కడ గొంగిడి సునీత లేకపోతే పైల శేఖర్ రెడ్డి, ఆయన భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయారు. వీరిద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. అనూహ్యంగా ఇంకొక పేరు ఎవరైనా తెర మీదకి వచ్చి ఫైనల్ గా ఆయనకు టికెట్ కేటాయించే అవకాశం రావచ్చు. వరంగల్కి సంబంధించి రిజర్వ్డ్ స్థానం అక్కడ ఆరూరు రమేష్ పేరు దాదాపు ఖరారైనా కూడా ఆయన బీజేపీకి వెళ్తారని చెప్పి ప్రచారం జరిగింది. ఆయన మళ్ళీ బీఆర్ఎస్ లోనే కొనసాగుతారని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చినట్లుగా మనం మీడియాలో చూసాం. ఆరూరు రమేష్ కాకపోతే ఇంకా మిగతా వారు ఎవరికి ఇస్తారనేది కూడా అక్కడ ఇంట్రెస్ట్ గా మారింది. ఇటు నాగర్ కర్నూలు ఆల్రెడీ ప్రవీణ్ కుమార్కి ఇచ్చారు, మహబూబ్నగర్ కూడా ఇచ్చారు. చేవెళ్లకు సంబంధించి హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ అన్ని సీట్లను గెలుచుకుంది. ఒక గోషమాల్లో బీజేపీ అభ్యర్థి గెలిచారు. ఈ గ్రేటర్ హైదరాబాద్ కు సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్ ఈ 3 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కి గణనీయమైన సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున ఓట్లు పడ్డాయి. అక్కడ కూడా పోటీ చేసేందుకు తాజాగా చేవెళ్లకు సంబంధించి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి పేరు పార్టీ ఖరారు చేసినా కూడా ఆయన పోటీకి వెనకంజ వేస్తున్నట్లుగా సమాచారం ఉంది. ఆయన కాకపోతే మరి ఎవరికి ఇస్తారనేది కూడా చర్చ జరుగుతుంది. అక్కడ జ్ఞానేశ్వర్కి సంబంధించిన సోదరుడు కుమారుడు ఆయన ముదిరాజు ఉన్నారు, ఆయన అక్కడ పోటీలో ఉన్నారు. అట్లాగే చేవెళ్లకు సంబంధించి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి పేరు కూడా వినిపిస్తుంది. ఈ జ్ఞానేశ్వర్ సోదరుడు కుమారుడు పేరు అట్లాగే కవిత కార్తీక్ రెడ్డి పేర్లు కూడా చేవెళ్లకు సంబంధించి వినిపిస్తున్నాయి. ఆల్రెడీ చేవెళ్లలో 2014లో గెలిచిన బీఆర్ఎస్ ఎంపీ తర్వాత ఆయన కాంగ్రెస్ కు వెళ్లి ఆ తర్వాత బీజేపీకి వెళ్లారు. ఇప్పుడు బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి టికెట్ తెచ్చుకున్నారు. ఆయన అక్కడ పోటీ చేస్తున్నారు. అట్లాగే మల్కాజ్గిరికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. కేటీఆర్ఏ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. కేటీఆర్ పోటీ చేస్తారా లేరా అనేది క్లారిటీ లేదు. అట్లాగే మల్లారెడ్డికి సంబంధించి ఆయన కొడుకు భద్రారెడ్డి పేరు కూడా వచ్చింది. భద్రారెడ్డి, మల్లారెడ్డి ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం మల్లారెడ్డి కూడా కాంగ్రెస్ కి వెళ్తారు అనేది ఒక ప్రచారం జరుగుతుంది. అది మీడియాలో కూడా పెద్ద ఎత్తున సర్క్యులేట్ అవుతుంది. ఇక మిగతా స్థానాలకు సంబంధించి సికింద్రాబాద్ కూడా బీఆర్ఎస్ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. అక్కడ గతంలో శ్రీనివాస్ యాదవ్
కుమారుడు సాయి కిరణ్ యాదవ్ పోటీ చేశారు. ఇప్పుడు ఆయనకి ఇస్తారా, మరి మిగతా వారికి ఎవరికి ఇస్తారా అనేది కూడా అక్కడ క్లారిటీ లేదు. మొత్తానికి బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రకటించిన 5 స్థానాలు, అట్లాగే నాగర్ కర్నూలులో 1 స్థానం ప్రవీణ్ కుమార్కి ఇస్తే 6 స్థానాలు, హైదరాబాద్ మినహాయిస్తే 10 స్థానాల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద సవాల్ ఎదురుగాబోతున్నది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఈ ఏదైతే అసెంబ్లీ ఓటమి ఉందో ఆ ఓటమికి సంబంధించిన ఏదైతే సమీక్ష ఉందో ఆ సమీక్షలో కూడా నేతల మధ్యన గ్యాప్ ఉన్నది, క్యాడర్ని లీడర్స్ పట్టించుకోలేదు, వాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉన్నా కూడా నేతలు పట్టించుకోలేదు అనేది ఈ రివ్యూ మీటింగుల్లో క్యాడర్ నుంచి అధిష్టానానికి వచ్చిన ఫిర్యాదులు. దానికి ఈ ఏదైతే రాష్ట్ర స్థాయిలో ఉన్న నేతలు క్యాడర్ మధ్య ఏదైతే సఖ్యత ఉందో ఆ సఖ్యతను తీసుకురావడంలో ఫెయిల్ కావటం వల్లే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ కి అనుకున్న స్థాయిలో సీట్లు రాలేదనేది పార్టీలో జరుగుతున్న చర్చ. మొత్తానికి కేసీఆర్ ఇప్పుడు బీఎస్పీతోని ఏదైతే పొత్తు ఆయన పెట్టుకుంటామని చెప్పారో దానికి సంబంధించిన సీట్లు ఒకటి ఫైనలైజ్ కావాలి. అక్కడ సీట్లు ఫైనలైజ్ అయిన తర్వాత బీఆర్ఎస్ మిగిలిన 10 సీట్లలో ఎన్ని సీట్లకు పోటీ చేస్తుంది, బీఎస్పీకి ఎన్ని సీట్లు ఇస్తుంది అనేది ఒకటి చర్చ రావాల్సి ఉంది, తెర మీదకి రావాల్సి ఉంది. అట్లాగే కేసీఆర్ చేసిన ఇంకొక వ్యాఖ్య మిగతా రాజకీయ పార్టీలను కూడా కలుపుకొని పోతాము అని ఆయన ఒక కామెంట్ చేశారు. మరి మిగతా రాజకీయ పార్టీలు తెలంగాణలో ఏ పార్టీలు ఉన్నాయి, ఆయనకి ఏ పార్టీకి సీట్ ఇస్తారు, ఎవరితో కలిసి వెళ్తారనేది కూడా ఒక క్లారిటీ లేదు. మొత్తానికి ఈ వారం రోజుల్లో బీఎస్పీ బీఆర్ఎస్ అలయన్స్ ఫైనలైజ్ అయిన తర్వాత మిగతా సీట్లకు సంబంధించి ఎవరు పోటీ చేస్తారనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ వాసు, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.